యాకోబు నాలుగవ కుమారుడైన యూదా గురించి క్లారిటీగా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేసుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. లేయాకి యాకోబుకి పుట్టిన నాలుగవ కుమారుడు ఈ యూదా. అంతేకాకుండా యోసేపు అన్న అయిన యూదా. యోసేపును ఐగుప్తీయులకు అమ్మేసిన తర్వాత యూదా తన సహోదరులను విడిచి హీరా అను అదుల్లామీయుడి యొద్ద అంటే తన స్నేహితుడి దగ్గర ఉండడానికి వెళ్ళాడు. అక్కడ షూయా అనే ఒక కనానీయుల కుమార్తెను యూదా చూసి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను. అంటే పెళ్లి చేసుకున్నాడని అర్థం. ఆమె గర్భవతి అయి ఒక కుమారుడిని గనింది. అతడి పేరు ఏరు. ఆమె ఇంకొక కుమారుడిని గనింది. అతనికి ఓనాను అని పేరు పెట్టారు. ఇంకొక కుమారుడిని కనింది. అతనికి షేలా అని పేరు పెట్టారు. ఇక్కడ మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎవరెవరంటే ఏరు, ఓనాను, షేలా అనే ముగ్గురు కుమారులు పుట్టారు యూదాకి. షేలాను కనినప్పుడు ఆమె కజిబులోను అనే ప్రదేశంలో ఉంది. తన కుమారుడు ఎదిగిన తర్వాత పెద్ద కుమారుడికి ఏరుకి తామారు అనే స్త్రీని ఇచ్చి పెళ్లి చేశారు. యూదా పెద్ద కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడయ్యాడు కనుక యెహోవా అతన్ని చంపాడు. అప్పుడు తామారు విధవరాలుగా ఉంటుంది. యూదా రెండవ కుమారుడైన ఓనానుతో ఇలా అంటున్నాడు. మీకు ముందే ఒక క్లారిటీ ఇస్తున్నాం. ఈ వాక్యం అనేది ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5 నుండి 6 వచనాల్లో ఉంటుంది. క్లియర్గా చదవండి. వాక్యం సరిగ్గా చదవండి. సహోదరులు అందరూ నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుడిని పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరుడికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరిగింపవలెను. ఈ వాక్యం జాగ్రత్తగా వినండి. అంటే తన పెనిమిటి చనిపోతేనే, సంతానం లేకుండా చనిపోతేనే ఇంకొక సహోదరుడు పెళ్లి చేసుకోవాలని, అంతేకాకుండా అన్యుడిని కాకుండా తన కుటుంబంలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అది భర్త ధర్మం అని చెప్పారు. యూదా ఓనుతో ఇలా అంటున్నాడు, నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి నీ మరిది ధర్మం జరిగించు, సంతానం కలగజేయమని చెప్తాడు. అంటే పెళ్లి చేయమని అర్థం అది. అలా ఓనాను తాను చేసిన పని వల్ల అతని అన్నకు సంతానం కలగకుండా చేశాడు. అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపాడు. అప్పుడు యూదా షేలా అనే తన చిన్న కుమారుడు కూడా చనిపోతాడేమో అనుకొని పెద్దవాడయ్యే వరకు షేలాని పెంచాడు. అప్పుడు తామారుతో ఇలా అంటున్నాడు, నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండమని యూదా తన కోడలతో చెప్తాడు. అలా తామారు తన మామ అయిన యూదా మాట గౌరవించి తన తండ్రి ఇంట్లో నివసించింది. అయితే చాలా రోజుల తర్వాత యూదా భార్య చనిపోతుంది. తన స్నేహితుడైన అదుల్లామీయుడైన హీరా అనే స్నేహితునితో తిమ్నాతుకు తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి వెళ్తాడు. తామార్కు ఈ విషయం తెలుస్తుంది. అంటే గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళ్తున్నాడని తెలుస్తుంది. ఇక్కడ తామార్ యూదాని ఎందుకు కలవాలంటుంది అంటే యూదా తన కుమారుడైన చిన్న కుమారుడైన షేలా పెద్దవాడైన తర్వాత తామార్కి ఇచ్చి పెళ్లి చేయడు. ఈ విషయం గురించి మాట్లాడదామని తామారు యూదాని కలవాలనుకుంటుంది. ఇది చూసిన తామారు అంటే ఈ విషయం గురించి వస్తుంది. అయితే ఈ పెళ్లి విషయం అడగడానికి వస్తుంది. విధవరాలి వస్త్రాలు తీసేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని తిమ్నాతుకు పోయే మార్గంలో ఏనాయీము ద్వారం దగ్గర కూర్చుంటుంది. అప్పుడు యూదా ఆమెను చూసి ఆమె శరీరం అంతా కప్పుకొని ఉంది కదా, ఆమెని వేశ్య అనుకొని ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్తాడు. అందుకు ఆమె నీవు నాతో వచ్చిన యెడల నాకేమిస్తావని అడుగుతుంది. అందుకు యూదా మందలో మేకపిల్లని ఇస్తానని చెప్తాడు. అందుకు ఆమె అవి ఇచ్చే వరకు ఏదైనా కొదువ పెడితే సరి అని చెప్తుంది. అప్పుడు యూదా నేనేమి కొదువ పెట్టాలి అన్నప్పుడు ఆమె నీ ముద్ర ఇంకా దాని దారము నీ చేతికర్రా అని చెప్తుంది. అతడు ఆమెకిచ్చి ఆమెతో పోయెను. అప్పుడు ఆమె లేచిపోయి తన వస్త్రాలు తీసేసి విధవరాలి వస్త్రాలు ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యూదా మేకపిల్లల్ని ఇచ్చి తాను కొదువు పెట్టిన వస్తువులు తీసుకుందామని ఆ ఊరు మొత్తం వెతుకుతాడు. కానీ అక్కడ దొరకదు. అటు తర్వాత అక్కడంతా అడుగుతారు. అంటే ఆ ఊర్లో జనాలు అడుగుతాడు, ఇక్కడ ఒక వేశ్య ఉండేది అంటే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్తారు. అలా ఆయన గొర్రె పిల్లలు పట్టుకొని తిరుగుతాడు కానీ ఆమె ఎక్కడా దొరకదు. అటు తర్వాత 3 నెలల తర్వాత
ఆమె కోడలు గర్భవతి అవుతుంది. తామారు గర్భవతి అయ్యింది. ఈ విషయం తామారు మామైన యోధాకి తెలుస్తుంది. అంటే భర్త లేకుండా ఎలా గర్భవతి అయ్యింది అని జారత్వం చేసిందని అందరు అంటారు. యోధా తామారుని చంపాలని వస్తాడు. అంటే ఆ టైంలో పాత నిబంధన కాలంలో అలా చేస్తే పాపం. ఎవరి వల్ల గర్భవతి అయ్యిందో నిరూపించాలి అంటాడు. అంటే తామారు ఇంటికి వెళ్తాడు. అప్పుడు తామారు ఈ ముద్ర, ఈ దారం, ఇంకా ఈ కర్ర ఎవరివో గుర్తుపట్టమని చెప్తుంది. అప్పుడు యోధ గ్రహించి నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదని తప్పు ఒప్పుకుంటాడు. కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడూ కూడలేదు. 2 కుమారులు పుట్టారు తామారుకి. ఒకరి పేరు పెరెసు, రెండవ కుమారుని పేరు జెరహు. ఇది యోధా గురించి. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటి అంటే యోధా షేలాను తామారుకిచ్చి పెళ్లి చేయలేదు. యోధా వేశ్య అనుకొని ముసుగులో ఉన్న తామారుతో శయనించాడు. అతడు తెలియక తన కోడలతో శయనించాడు. ఇది జరిగిన తర్వాత పొరపాటును తెలుసుకొని ఎప్పుడూ కూడలేదు. ఇక్కడ క్లారిటీ. లేవ్యకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. పాత నిబంధన కాలంలో ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికీ మరణశిక్ష అనేది విధించాలి. అది తెలిసి చేస్తే పాపం. కానీ మామ కోడలతో పోవడం తప్పు. కానీ ఆమె వేశ్య అనుకొని ఆమెతో శయనించాడు. ఇక్కడ ఇంకా మీకు క్లారిటీ రాలేదా? అయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అంటే ఆది కాండంలో సరైన ఆజ్ఞలు అనేవి లేవు, కానీ మోషే కాలంలో ఆజ్ఞలు అనేవి నియమించబడ్డాయి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే యూదా తన తమ్ముడైన యోసేపును ఆ గుంటలో నుండి బయటికి తీస్తాడు. ఇక్కడ దేవుడు మంచిని చూయించాడు, ఇంకా చెడును కూడా చూయించాడు. ఇక్కడ యూదా తన జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు. ఎలా అని అనుకుంటున్నారా? అంటే యూదా యొక్క 3 అన్నదమ్ములు ఉంటారు కదా, రూబేను, షిమ్యోను, లేవి. వీరు చేసిన ఘోరమైన పాపాల వల్ల వారి జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నారు. ఈ కారణం చేత యూదా తన జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు. యాకోబు కుమారులు 12 మంది. 12 మంది కుమారులు 12 గోత్రాలుగా విభజింపబడ్డారు. 12 గోత్రాల్లో ఒక గోత్రమైంది ఈ యూదా గోత్రం. అంటే యూదా యొక్క వంశావళి అని అర్థం. యేసుప్రభు కూడా యూదా గోత్రంలోనే జన్మించాడు. అదెలా అంటారా? యేసుక్రీస్తు ఎలా యూదా గోత్రానికి వర్తిస్తాడు అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోదా, యోదా కుమారుడు పెరెసు, జెరహు, రాహాబు, రూతు, యెషయి, యెషయి దావీదును కనెను, దావీదు కుమారుడు సొలొమోను, ఉజ్జియా, హిజ్కియా, జెరుబాబేలు, ఎల్యాకీము, ఎలీహుదు, మత్తను కుమారుడు యాకోబు, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన యోసేపు గోత్రం యూదా గోత్రం. ఇదంతా మత్తయి సువార్త 1వ వచనంలో క్లియర్గా ఉంటుంది, మీకు చదివితే తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరియ కూడా యూదా గోత్రంలోనే పుట్టింది. ఇది కూడా లూకా 3వ అధ్యాయంలో క్లియర్గా చదివితే తెలుస్తుంది. అంతేగాని ఈ బైబిల్ చదవకుండా తెలియకుండా కామెంట్స్ చేయకండి. అర్థమైందా? అంత్య దినాలలో రాబోయే క్రీస్తు విరోధి కూడా యూదా వంశంలోనే జన్మిస్తాడు. ఇక ఇదండి వీడియో అనేది క్లారిటీగా యూదా గురించి. ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు కొత్త వీడియో బైబిల్ స్టోరీ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటివి స్నేహితులకి, బంధుమిత్రులకి షేర్ చేయండి. బైబిల్ని అయితే చదవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అంత్య దినాలలో ఏం జరగబోతుంది అనేది ముందే రాసించారు. చదివితే గ్రహిస్తారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుడుగాక అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక నుంచైనా చదవండి.